ఇవాళ టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. అయితే కూటమిలో భాగంగా 17 స్థానాలని టీడీపీ కేటాయించింది. కూటమి అయితే దీనిలో భాగంగా సుమారుగా 10 స్థానాలు మరి కాసేపట్లో చంద్రబాబు అధికారికంగా ప్రకటించే అవకాశం. దీనికి సంబంధించి సుమారుగా 17 స్థానాల్లో 10 స్థానాలు ఫైనల్ చేశారు చంద్రబాబు. మరొక 7 స్థానాలకు సంబంధించి కాస్త పెండింగ్ లో ఉంచారు. కొంత తుది కసరత్తు చేయాల్సిన అవసరం కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇక సాయంత్రానికి బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాపై క్లారిటీ వచ్చిన తర్వాత బీజేపీ అభ్యర్థులకు సంబంధించి ఆ తర్వాత టీడీపీ తమ అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఒకసారి అభ్యర్థులకు సంబంధించి పరిశీలిస్తే కనుక శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, విశాఖ నుంచి భరత్, తర్వాత విజయవాడ నుంచి కేశినేని చిన్ని, నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఇక ఒంగోలు నుంచి మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నంద్యాల నుంచి బైరెడ్డి శబరి, అమలాపురం నుంచి గంటి హరీష్, ఇక గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్, చిత్తూరు దగ్గుమల్ల ప్రసాద్ రాజు. ఓవరాల్గా 17 పార్లమెంటరీ స్థానాలకు సంబంధించి 10 పార్లమెంటరీ స్థానాల్లో చంద్రబాబు ఫైనల్ చేశారు. దానికి సంబంధించి ఆర్టీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ చూస్తున్నారు. మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తే కనుక ఇక 17 స్థానాల్లో సుమారుగా 10 స్థానాలు కేటాయించడం జరిగింది. దాంట్లో శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, ఆ తర్వాత మరొక 7 స్థానాలకు సంబంధించి కొంత కసరత్తు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికల్లా తుది జాబితా విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. దాంట్లో 10 స్థానాలకు సంబంధించి ఒకసారి మనం కూలంకషంగా మాట్లాడుకుంటే కనుక ఒంగోలు నుంచి మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తర్వాత అమలాపురం నుంచి గంటి హరీష్, గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, చిత్తూరు నుంచి దగ్గుమల్ల ప్రసాద్ రాజు, తర్వాత ఇక 10 స్థానాలకు సంబంధించి కొంత క్లారిటీ అయితే వచ్చింది. ఈరోజు సాయంత్రానికల్లా తుది జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక విశాఖ నుంచి భరత్, శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు, తర్వాత విజయవాడ నుంచి కేశినేని చిన్ని, నంద్యాల నుంచి బైరెడ్డి శబరి. మాట్లాడడం దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, సో ఈరోజు సాయంత్రానికల్లా 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి టీడీపీలో 10 స్థానాలకు సంబంధించి క్లారిటీ వచ్చింది. మరొక 7 స్థానాలకు సంబంధించి కొంత సస్పెన్షన్ నెలకొంది. ఈ 10 స్థానాలకు సంబంధించి ఎప్పుడు ప్రకటించే అవకాశం, చంద్రబాబుకు దీనికి సంబంధించి ఎప్పుడు అధికారికంగా వెల్లడించే అవకాశం కనపడుతోంది? ఎస్ మనోజ్, ఇప్పటి వరకు కూటమి నుంచి ఎంపీల అభ్యర్థి వ్యవహారంలో ఇప్పటి వరకు అభ్యర్థులు ఎక్కడ కూడా ప్రకటించలేదు. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంపీల 25 స్థానాలకు సంబంధించిన వ్యవహారంలో నంబర్ అయితే పొత్తు చేసుకున్నారు. కానీ అభ్యర్థులు ఏ స్థానాల నుంచి ఎవరు పోటీ చేయాలనే మీద చాలా వరకు కసరత్తు అయితే జరిగింది. దాదాపుగా ఈరోజు సాయంత్రానికల్లా బీజేపీ అనుకున్న లిస్టు ప్రకారం తన ఎంపీల స్థానాలని అభ్యర్థులను ప్రకటించే అవకాశం చాలా వరకు ఒక క్లారిటీ వచ్చింది. దీంతో అంటే చంద్రబాబు నిన్న సాయంత్రం నుంచి నిన్న మధ్యాహ్నం ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నప్పటికీ కూడా హైదరాబాద్లో బీజేపీ నేతలతో అందరితో కూడా కొంత చర్చలు జరిగాయి దీనికి సంబంధించి. అలాగే జనసేన సంబంధించి కూడా వ్యవహారాలు కూడా జనసేనకి 2 స్థానాలే కాబట్టి మిగిలిన స్థానాలకు సంబంధించి కొంత చర్చ అవుతుంది. జనసేన వ్యవహారంలో క్లారిటీ ఉంది. కాకినాడ తర్వాత మచిలీపట్నం ఈ 2 క్లారిటీ ఉంది. కానీ బీజేపీ తెలుగుదేశం మధ్య మిగిలిన 23 స్థానాలకు సంబంధించి ఎంపీ స్థానాల్లో కొంత క్లారిటీ రావాల్సిన నేపథ్యంలో కొంత క్లారిటీ వచ్చిందనేది కొంత స్పష్టత వస్తుంది. బీజేపీతో కూడా కొన్ని ఎక్కడెక్కడ సీట్లు బీజేపీకి ఇవ్వాలనేది మీద క్లారిటీ ఈరోజు సాయంత్రం కల్లా క్లియర్ అయ్యే నేపథ్యంలో తెలుగుదేశం నుంచి ప్రకటించాల్సి వచ్చిన 17 మంది ఎంపీలకు సంబంధించిన దాంట్లో దాదాపుగా 10 స్థానాలు కూడా క్లారిటీ వచ్చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. ఈ 10 స్థానాల్లో అభ్యర్థులు కూడా సాయంత్రం లోపల ప్రకటించే పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి ఆ పేర్లు కానీ చూసుకుంటే శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, విశాఖ నుంచి భరత్, అలాగే అమలాపురం నుంచి గంటి హరీష్, విజయవాడ నుంచి కేశినేని చిన్ని, గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు, ఒంగోలు నుంచి మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు నుంచి వేమిరెడ్డి బైరెడ్డి, నంద్యాల నుంచి బైరెడ్డి శబరి, చిత్తూరు నుంచి దిగుమల్ల ప్రసాద్ రాజు. సో వీళ్ళ పేర్లు దాదాపుగా ఈ 10 ఎంపీ స్థానాల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. అయితే మిగిలిన 7 స్థానాలు కూడా ఈరోజు సాయంత్రం లోపల కొంత బీజేపీకి సంబంధించిన లిస్టు ఫైనల్ అయిన తర్వాత వెంటనే తెలుగుదేశానికి సంబంధించిన లిస్టు కూడా క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంది. జనసేనకి సంబంధించి 2 స్థానాలు కాకినాడ అలాగే బందర్ ఈ 2 పక్కన పెడితే మిగిలిన 23 స్థానాలు తెలుగుదేశం బీజేపీకి సంబంధించి 23 స్థానాలకి క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా మరో 1 గంట లోపల ఈ క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంది. విడుదల లిస్టు కూడా ముందు బీజేపీ ఇస్తుందా లేదా తెలుగుదేశం ఇస్తుందో చూడాలి. కానీ ఈ రోజు లోపల మాత్రం ఎంపీల లిస్టుకి సంబంధించి కొత్త ఒక జాబితా అయితే విడుదలైతే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. కృష్ణమోహన్, మరోవైపు ఈ రోజే బీజేపీ టీడీపీ 2 తమ పార్టీలకు సంబంధించి ఎంపీ అభ్యర్థుల లిస్టు జాబితా విడుదల చేసే నేపథ్యంలో నరసాపురం నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు? పెద్ద ఎత్తున ప్రాధాన్యత సంతరించుకున్న నరసాపురం విషయంలో అటు బీజేపీయా లేకపోతే టీడీపీ ఏం కాబోతుంది? ఒక అంచనా ఏ రకంగా ఇవ్వబోతున్నారు?
అంటే నర్సాపురం దాదాపుగా బీజేపీకే ఖరారైంది. నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేయబోతున్నారు. ఆయన పేరు దాదాపు ఖరారైంది. అదే బీజేపీకి సంబంధించిన లిస్టులో దాదాపుగా వాళ్ళు అడిగిన 8 ఎంపీ స్థానాలకు సంబంధించి వ్యవహారంలో వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడిప్పుడే కొంత క్లారిటీకి వాళ్ళందరూ కూడా సిద్ధమయ్యారు. ఆ క్లారిటీలో ఎంపీ అభ్యర్థుల పేర్లు ఏమి ఉంటాయి అనేది మరో కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన చర్చ కూడా జరిగే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి జాబితాను కూడా బీజేపీ విడుదల చేయబోతుంది అనేది కొంత సమాచారం అయితే అందుతోంది. మొదట బీజేపీ జాబితా క్లియర్ అయిపోతే ఇక మిగిలిన స్థానాలన్నీ కూడా తెలుగుదేశాన్ని ఉంటాయి. 2 స్థానాలు జనసేనకు ఉంటాయి. సో మిగిలిన 17 స్థానాల్లో దాదాపుగా 10 క్లారిటీ వచ్చేసి తెలుగుదేశం నుంచి కూడా మిగిలిన 7 స్థానాలకు సంబంధించి కొంత చర్చ జరుగుతుంది. ఇది ఎప్పటికి వెళ్ళాలి, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. సాయంత్రానికల్లా ఈ జాబితా లిస్టు ఖరారు అవుతుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనోజ్ రైట్, వైజాగ్ సంబంధించిన పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ కొంత ఆసక్తి నెలకొని, సో వైజాగ్ నుంచి ఎటువంటి పోటీ ఉండే అవకాశం ఉంది? వైజాగ్ దాదాపుగా బీజేపీ కోరుతున్నప్పటికీ అక్కడ భరత్ ఆల్రెడీ టీడీపీ నుంచి భరత్ పేరు ముందుగానే అనౌన్స్మెంట్ జరుగుతోంది. అది ఆయన వర్కౌట్ కూడా చేసుకుంటారు. కాబట్టి విశాఖకు సంబంధించి దాంట్లో కూడా తెలుగుదేశం అభ్యర్థి భరత్కే అక్కడ ఎంపీ స్థానం కేటాయించే పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ మిగతా ప్రాంతాలకు సంబంధించి పెద్ద ఇష్యూస్ ఉండకపోవచ్చు అనేది. ఎందుకంటే బీజేపీ కూడా అనకాపల్లి మిగతా ప్రాంతాలకి వైజాగ్ వద్దనుకున్నారు కాబట్టి అనకాపల్లి సీటు ఇస్తామన్నారు. అనకాపల్లి సీటు నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారు. సో మొదట బీజేపీ జనసేన కోరుకున్నప్పటికి కూడా 3 ఎంపీ స్థానాల నుంచి 1 ఎంపీ స్థానం జనసేన త్యాగం చేసిన పరిస్థితి. దాంతో అది బీజేపీకి ఆడానైంది. అనకాపల్లి నుంచి బహుశా సీఎం రమేష్ అక్కడ పోటీ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. చూడాలి. అందుకే ఆ అభ్యర్థి గురించి వైసీపీ క్యాండిడేట్ కూడా ఇంకా ప్రకటించలేదు. ఒక అనకాపల్లి ఎంపీని తప్పితే మిగతా 24 మంది ఎంపీల పేర్లు ఆల్రెడీ ప్రకటించారు. దాంట్లో ఒక్క అనకాపల్లికి మాత్రమే ఎంపీ ప్రకటించలేదు. చూడాలి. అంటే ఈ ఈక్వేషన్స్ ఈరోజు బీజేపీ లిస్టు దాదాపుగా ఖరారై బయటకు వస్తే మాత్రం మిగతా లిస్టు అంతా క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంది. మిగతా 17 ప్లస్ ఈ 2 కూడా క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంది జనసేనకు సంబంధించి. సో ఏదేమైనా కూటమికి సంబంధించి ఎంపీల పరిధిలో ఈరోజు సాయంత్రం లోపల ఒక పూర్తి స్థాయి క్లారిటీకి వచ్చే పరిస్థితి కనబడుతుంది. రామ్దాస్ రైట్ రైట్ థ్యాంక్ యూ సుమన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్గా ఏపీ రాజకీయాలకు సంబంధించి సుమారుగా 17 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నటువంటి టీడీపీ పార్టీకి సంబంధించి కూటమిలో భాగంగా వాళ్ళు 10 సీట్లకు సంబంధించి కొంత అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు కొంత క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. 10 మంది లిస్ట్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. దానిలో సంబంధించి శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, విశాఖ నుంచి భరత్, విజయవాడ నుంచి కేశినేని చిన్ని, నరసరావుపేట నుంచి లావు కృష్ణ దేవరాయలు, తర్వాత ఒంగోలు నుంచి మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నంద్యాల నుంచి బైరెడ్డి శబరి, అమలాపురం నుంచి గంటి హరీష్ బాబు, గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, చిత్తూరు నుంచి దగ్గుమల్ల ప్రసాద్ రాజు. ఓవరాల్గా 17 పార్లమెంటరీ సెగ్మెంట్కి టీడీపీ కేటాయించడంతో దాంట్లో కేవలం 10 మందికి సంబంధించి కొంత క్లారిటీ అయితే వచ్చింది. మరొక 7గురికి సంబంధించి కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. కొంత తుది కసరత్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఈరోజు సాయంత్రానికల్లా బీజేపీ టీడీపీలు 2 కూడా తమ పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థుల యొక్క జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. సో ప్రత్యేకంగా నరసరావుపురం సంబంధించి కావచ్చు, వైజాగ్ సంబంధించి కొంత ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో ఎవరి అభ్యర్థి పేరు ఖరారుకే అవకాశం మాత్రం చూడాల్సిన అవసరం అవుతుంది. పైగా ఇటు మరొక 7 అభ్యర్థులకు సంబంధించి కొంత కసరత్తు కూడా నడుస్తోంది. చూద్దాం మరి టీడీపీకి సంబంధించి అభ్యర్థుల ప్రకటన ఎటువంటి ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఎటువంటి కీలక ప్రకటన రాబోతుంది, బీజేపీ నుంచి కూడా అభ్యర్థులు ఎవరు ఉండబోతున్న ఒక అంశం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది.